గాయపడేను. ఈ సంగతులు చెప్పబడుతున్న సంగతులు ఏంటంటే పై సంగతులు కూడా పాత నిబంధనలో ఇశ్రాయేలు ఆ సంగతులంతా దృష్టాంతంలో వారికి సంబంధించినవి. యుగాంతమందున్న మనందరికీ కూడా బుద్ధి కలగడానికి పరిశుద్ధ గ్రంథము నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన సిద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవును. సువర్ణాన్ని మనం బంగారాన్ని మనం ఏమంటున్నారంటే బంగారం స్థితి ఏంటంటే నశించిపోయే సువర్ణము, నశించిపోయే బంగారము అగ్ని పరీక్ష వలన అగ్ని చేత పరీక్షింపబడుతుంది కదా. అయితే ఆ బంగారం కంటే అమూల్యమైనది ఏంటంట మన విశ్వాసం. బంగారం కంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధన చేత ఆ దినాన మొదటి శతాబ్దంలో వాళ్ళందరూ చాలా పెద్దది. ఈ దినాన మనం అందరితో పోల్చుకుంటే చాలా పెద్దది. అయినా సరే సంఘంగా సామర్థ్యకరంగా ఈ దినాన మనం అనుభవిస్తున్న శ్రమలతో ఆలోచించి ఈ శోధన ఈ శ్రమలో పోయాలనుకుంటే ఈ శోధనల చేత పరీక్షలు నిలిచినదైతే ఏంటి మన విశ్వాసం నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతాయి. ఏదైనా శ్రమం మన అన్యాయంగా అనుభవిస్తున్న శ్రమలే అన్ని కూడా క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు ఘనత మెప్పుకోవడానికి కారణమైంది. ఆ దినాలలో బహుశా దేవ అన్యాయ శిక్షణ చూసుకోవాలి, ఏ తప్పు చేయకుండా నిజంగా అంటే ఇవన్నీ అలాంటి శ్రమంలో ఉంచుకున్నట్టు మనకు ధైర్యపడాల్సింది తప్ప అధైర్యపడాల్సిన అవసరం మనకు లేదు. అదే రీతిగా యోహాను గారు రాసిన ఒక పత్రిక ఉన్నది. యోహాను గారు రాసిన క్షమించాలి యాకోబు గారు రాసిన పత్రికలు చూసినట్టయితే ఆయన కూడా ఒక మాట చెప్తున్నాడు. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆయన ఏం చెప్తారంటే రకరకాల శ్రమల చేత మీరు ఇబ్బంది పడుతున్నారు, రకరకాల శోధన చేత మీరు ఇబ్బంది పడుతున్నారు కదా అని ఇది మీ కొరికే రాస్తున్నట్టు మాట అని మొదటి శతాబ్దంలో మాట్లాడుతున్న మాట 2వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనంలో నా సహోదరులారా మీరు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి.
ఏంటంటే ఇక్కడ ఒక శోధన రాయలేదు, ఈ శోధన ఆ శోధన రాయలేదు, నానా విధమైన శోధనలు మీరు పడినప్పుడంట మహానందం అనిపించుకోవాలంట. ఎందుకు మహానందం? ఎందుకు ఇది గొప్ప ఆనందంగా కలగజేయాలి శోధనలు, ఈ శ్రమలు అంటే ఇదిగో క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మహిమని గణితం తెచ్చేది ఈ శోధనలు అని చెప్తున్నాను భక్తులు. అలాంటి శోధనలు మనం అనుభవిస్తున్నాం. మనం ఒకరిని కొట్టి వారి చేతి చెంపదెబ్బబడతాని శోధన కాదు, మన అతిక్రమానికి మూల్యం వచ్చేసింది అంతే. మనం కొట్టబడి కూడా మనం ఏమనుకుంటా ఉన్నాం చూడు, అది మనం అనుభవిస్తున్నాం. క్రీస్తు నిమిత్తం నేను గొప్ప నింద అనుభవిస్తున్నా చూడు, సంతోషించాల్సింది. ఇలాంటి శోధనలు మన జీవితాల్లో ఉన్నాయి. నిజానికి మనం అందరూ కూడా అనుభవిస్తున్న బాధలు దుఃఖాలు ఉన్నాయి కదా, మన మట్టు మనమే అనుకుంటాము నాలాంటి బాధలు ఎవరికి లేదు అసలు. నేను అనుభవిస్తున్న బాధలు ఎవరికి ఎంత అసలు సంఘానికి కూడా వెళ్ళేవాళ్ళు, భూములు 4 గోడలు పరిమితి అవుతారనే ఆలోచన ఉంటాం మనం అంతే. కానీ ఎదుటి వారి శోధనలు, ఎదుటి వారి బాధలు అడిగి తెలుసుకున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే నాకంటే చాలా వేదనలో ఉన్నారు కదా చాలా మంది. ఆయన చక్కగా వస్తున్నారు సంఘానికి. నేను ఇంత మటుకు నేను అనుకున్న ఏంటంటే నాయే గొప్ప బాధలు అనుకున్నా, నాకంటే ఎక్కువ పరిస్థితులు, ఎక్కువ బాధలలో ఉన్న సహోదరులు సహోదరిమణులు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా చిన్న అనిపిస్తాయి. అలాంటి ఆలోచనలో ఉన్న నాకు అనిపించింది ఆ స్థితి తెలుసుకున్నప్పుడు. పలుమంది శోధనలు, పలుమందికి ఉన్నటువంటి ఇబ్బందులు, వారు అనుభవించిన స్థితి తెలుసుకున్నప్పుడు అనిపించిన విధానం ఏంటంటే నేను ఒక్కడినే అనుకున్నా నాకు ఎన్నో బాధలు ఉన్నాయని, కానీ అందరిని అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది నాకంటే ఎక్కువ బాధలు ఉన్నాయి చాలా బాధ. కదా మనం ఎలా ఈ శోధనలు ఎందుకు వస్తుంది? ఈ శోధనలు వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథం మనల్ని ఎలా ధైర్యం వస్తుంది అని ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఒక భక్తుడు కనిపిస్తాం మనం, మహారాజుగా పిలువబడతారు ఆ భక్తుడు. ఆ భక్తునికి ఒక గొప్ప సమస్య, ఆ భక్తునికి సమస్య రాలేదు, భక్తునికి వచ్చిన సమస్య కాదు, దేవుని జనాంగానికి వచ్చిన సమస్య. దేవుని జనాంగం వచ్చిన సమస్యని ఆ భక్తుడు తన ముందుండి ఆ సమస్యను విజయం పొందుకోవడానికి తను యోచించినటువంటి ఒక ప్రయత్నం ఉంటుంది. అది చాలా ఉన్నతమైన ప్రయత్నం. ఆ ప్రయత్నం నుండి మనకు నేర్పిస్తున్నటువంటి చాలా పెద్ద పాఠాలు ఉంటాయి. వాటిని ఒకసారి చూసుకొని మనం ముగిపోవడం జరుగుతాం. ఆ భక్తుడు ఎవరంటే దావీదు గారు, మహారాజు అయిన దావీదు గారు. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో చూసినట్టయితే మనము ఆ 17వ అధ్యాయంలో ఒక యుద్ధం జరుగుతుందండి ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిష్తీయుల ప్రజలకు. అందులో గొలియాతు అని మనందరికీ కనపడతాడు. నిజానికి ఈ గొలియాతు గురించి, దావీదు గారి గురించి మనము కోకొరలుగా విన్నాము, చిన్నప్పటి నుండి చాలా సందర్భాలు విన్నాము. కానీ అందులో రాయబడిన మర్మం అనేది చాలా కొద్దిమంది వివరించారు. దేవుడికి మహిమ కలుగుగాక. అటు విధానం బట్టి ఈరోజు మనం కూడా కొన్ని విషయాలు ఆలోచిస్తాం. దావీదు గొలియాతు ఇశ్రాయేలు ప్రజల్ని తిరస్కరిస్తున్నాడు. గొలియాతు ఇశ్రాయేలు ప్రజల్ని తిరస్కరిస్తున్నాడు. అయితే అక్కడికి వచ్చిన దావీదు నోటి నుండి ఉన్నతమైన మాటలు ముందుకెళ్తూ ఉన్నాయి. అయితే గొలియాతుకు ఉన్నటువంటి దేహం గురించి మాట్లాడుతూ పరిశుద్ధత ఏం తెలియజేస్తుందంటే, సమూయేలు గారు రాసిన మొదటి సమూయేలు 17వ అధ్యాయము 4వ వచనంలో, ఘాతువాడైన గొలియాతు అను శూరుడు ఒకడు ఫిలిష్తీయుల దండుల నుండి బయలుదేర్చుండెను. అతడు 6 మూరల జాగ్రత్త మనిషి. తనకున్నటువంటి యుద్ధ సత్వం, తనకున్నటువంటి స్థితి ఏంటంటే 6 మూరల జాగ్రత్త మనిషి. అంత ఉన్నత దేవుడు అంట. ఈ ఉన్నత దేవుడు వచ్చి ఏం చెప్తున్నారంటే దేవుని జనాంగంతో, ఇదిగో ప్రతిసారి మన గొడవలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి కదా, మీరు ఆ సైడ్ రావడం, నేను ఈ సైడ్ రావడం, మనం అందరం కూడా కొట్లాడడం, జయం అని వెళ్ళడం. అలా కాదు, నేను ఫిలిష్తీయుల సైడ్ నుండి ఒకటి వచ్చేస్తాను, మీరు ఇశ్రాయేలు తరపున ఎవరైనా ఒకరిని పంపించేయండి, మేమిద్దరం తగబడతాము, ఎవరు గెలిస్తే వాళ్ళకి చేయము, వాళ్ళకి రాష్ట్రంగా చేయబడతాము అంటూ విర్రవీగుతూ తన దేహాన్ని బట్టి తన అన్న మాట ఏముంటుందంటే తిరస్కరిస్తుంటాడు. దావీదు గారు ఆయన ఎవ్వడంలో ఉన్న దావీదు గారు అక్కడ వచ్చి ఆయన ప్రేరణ, అసలు దైవ ప్రేరణ ఆయన ఏమంటారు, దావీదు గారు ఏమంటారంటే 26వ వచనంలో దావీదు గారు అంటున్న మాట, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే మనుషులను కాదు దేవుని తిరస్కరిస్తున్నాడు. అప్పుడు జీవం గల దేవుని తిరస్కరిస్తున్నాడు కదా, ఈ సున్నతి లేని వాడు ఆయన ఎంతటి వాడు, ఆయన నేను చంపేస్తాను అంటున్నాడు. అందరు యుద్ధ శూరులు ఉంటే వారి మధ్యలో పిల్లవాళ్ళ కనబడుతున్న దావీదు నుండి వస్తున్న మాట ఏంటంటే వాడిని చంపేస్తానన్న మాట కనిపిస్తాను. నిజానికి వాళ్ళందరూ పారిపోతారు. అక్కడ ఉన్న వాళ్ళంతా మనం పై సందర్భంలో అన్ని చూసుకుంటుంటే వాళ్ళందరూ పారిపోతారు. 40 దినాలు ఇలాగే జరుగుతుంటుంది. 40 దినాలు పొద్దున సాయంత్రం వాడు వస్తాడు, బయటికి సవాలు విసురుతాడు, వెళ్ళిపోతాడు, ఎవ్వరు కూడా ఎదుర్కోవడం లేదు. కానీ పిల్లవాడి స్థితిలో ఉన్నటువంటి ఒక దావీదు గారు వచ్చి ఎదుర్కొంటాను. అసలు ఏంటయ్యా నువ్వు ఎదుర్కొంటానని ధైర్యానికి కారణం అంటే తర్వాత తను తెలియజేస్తాడు.
సౌలు గారు పిలుస్తారు, రాజైన సౌలు పిలిచి, పిల్లవాడిలో ఉన్నావు కదా, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసినటువంటి మనుషుడు, వాణి నీవేళ ధైర్యం ఎన్నుకున్నావు, నీకు ఎలాంటి ధైర్యం ఉన్నది అని చెప్పినప్పుడు దావీదు గారి నోటి నుండి వెలువడ్డ మాటలు చాలా ఉన్నతమైనవి. గొర్రెల కాపరిగా పనిచేస్తూ గుహలలో కొండలలో బ్రతుకుతున్న దావీదు గారు ఆ సౌలు రాజుకు ఇస్తున్న ప్రత్యుత్తరం ఏంటంటే, ఒకసారి చూద్దాం 33వ వచనంలో చూద్దాం. మరి సౌలు పలుకుతున్న మాటలు, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనేడు. ఒక మహారాజు చెప్తుండే ఏంటంటే, దావీదు నువ్వు బాలుడివి, బాలైతే బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసినాడు, నీకేలా ఎదుర్కొంటావు, అసలు నీకు బలం చాలని నెమ్మది పరిచి పంపించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి రాజుగారు. కానీ ఈయన ఒక ధైర్యం ఏంటంటే, ఈయన ఒక ధైర్యం ఈ దినాన్ని మనందరికీ ఉంటే నిలబడతాం దావీదు గారు. ఆయన ఒక ధైర్యం కింద చెప్తున్నాడు, 34వ వచనంలో చెప్తున్నాడు, అందుకు దావీదు సౌలుతో ఇట్లా, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుంట సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అని చెప్తున్న మాట ఏంటంటే, సౌలా రాజుగారు నీకు నేను చిన్నపిల్లవాళ్ళే కనబడుతున్నాను కదా, అయితే నీ దాసుడైన నేను నా తండ్రి గొర్రె మందను వేపుతున్నప్పుడు ఎలుగుబంటి సింహం నా గొర్రె పిల్లలు రెండో ఒకదాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు వాటిని తరిమి చంపి దాని నోటను నా పిల్లలు రక్షించుకున్నాడు. తను అతిశయపడుతున్నాడా? తన బలాన్ని చెప్తున్నాడు రాజు కంటే, బలాన్ని చెప్పడం లేదు, తను అతిశయపడటం లేదు. దాని కింద సందర్భంలో చెప్తున్నాడు 35వ వచనంలో, నేను దాన్ని తరిమి చంపేసినట్టు కదా. 36వ వచనంలో, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటి చంపితినే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాడు. దానికి ధైర్యం ఏంటంటే, నేను నా బలము చేత నేను జయించలేనయ్యా, నా గొర్రెలను కాపాడుకోలే, నా దేవుడే నన్ను అక్కడ జయమిచ్చింది కదా, సింహం యొక్క ఎలుగుబంటి యొక్క చేతిలో నన్ను రక్షించిన దేవుడు ఇదిగో ఈ ఫిలిష్తీయుని కూడా నాకు జయం దయచేస్తాడు. ఈ ఫిలిష్తీయుని దావీదు గారికి ఉన్న సమస్య ఏంటంటే, 600 జానడు ఆయన ముందు సమస్య గొలియాతు రూపంలో. కొంత జ్ఞాపకం చేసుకుంటుంది ఏంటంటే, దేవాది దేవుడు తనకు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటాడు. నా పాత జీవితంలో నాకు ఎంతో గొప్ప మేలు చేసింది దేవుడు, ఆ మేలుతో పోల్చుకుంటే వీడు నాకు ఎంత కూడా కావాలని చెప్తుంది. మన జీవితంలో చాలా సమస్యలు వచ్చి దినాలు, కానీ దేవుడు మన జీవితంలో మేలు చేయడం ఇంతకుముందు మన పాత జీవితంలో ఎన్నో మేలు చేసింది కదా, వాటిని ఒకసారి తలంచుకుంటే మన ముందున్న సమస్య చాలా చిన్నది. ఈ సమస్య ఎంత పెద్దగా కనబడుతున్నా సరే, పాత జీవితంలో అంటే ఇప్పుడు సమస్య ఉన్నది, దీనికంటే ముందు దేవుడు నా పట్ల చేసిన మేలుని తలంచుకుంటే నా ముందున్న సమస్య చాలా చిన్నగా కనబడుతుంది. కానీ ఈ ఆలోచనలకు వెళ్ళకుండా అపవాది మనల్ని అడ్డుకుంటుంది. ఈ ఆలోచనకు వెళ్ళకుండా దేవుని యొక్క మహత్కార్యాన్ని ఆలోచింపజేయకుండా అపవాది అడ్డు వేస్తుంది మన ఆలోచనలకు. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, ప్రతిసారి సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేయాలని చెప్తామా తప్ప ఒక్క 10 నిమిషాలు కూడుకుని నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు జయాన్ని దయచేస్తాను ఆలోచన తక్కువ మంది ఉంటుంది, చాలా తక్కువ మంది. అలాగే ప్రార్థన చేయ బ్రదర్, నాకు ప్రార్థన చేయాలని ఓకే చేస్తాను అంటారు, చేస్తాను కాదు రా కూడుకుందాం చేద్దాం ఇద్దరం అని చెప్తాను. మీకు సమస్యలు మీతో పాటు నేను ఏకీభవిస్తా, ఇద్దరు కలిసి చేద్దాం ప్రార్థన. ఇలాంటి ఆలోచన నుండి అపవాదం మనం దూరం తీసుకెళ్తాం. నిజానికి మనకున్న సమస్యలు ఇతరులతో చూస్తే చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. నేడు సమాజంలో, నేడు ఈ ప్రపంచంలో జరుగుతున్న సమస్యలతో పోల్చుకుంటే దేని కోరలేని మన సమస్యలు. అసలు ఒక టర్కీ గురించి సిరియా వరకు ఆలోచించడం, వాళ్ళ సమస్యలు ఎంత పెద్ద. అసలు ముందున్న రోజులలో 1 నెల 2 నెలల తర్వాత అంతా కోలుకున్న తర్వాత హాస్పిటల్లో వారు బయటికి వస్తే పిల్లలకు తల్లిదండ్రులకు పిల్లలు ఉన్నారు, అన్నలకు తమ్ములకు అక్కలు దూరమయ్యి 70% వారు ఉంటారు. వాళ్ళకంటే పెద్ద సమస్యలు మనకున్నాయి లేవు కదా. అయినా కానీ మనం దీన స్థితికి వెళ్ళిపోతున్న కారణం ఏంటంటే, దేవుని మహత్కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం. అలాంటి భూకంపము, అలాంటి సునామీ లాంటిదో ఏదైనా ఈ స్థితిలో ఇక్కడ వస్తే మనం ఎలా ఉంటాం అసలు? ఇది ఆలోచించుకున్నాం ఒకసారి.
మనకి ఎప్పుడు సమస్య వచ్చినా సరే దేవుడు మహత్కారి జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా ప్రజెంట్ జరుగుతున్నటువంటి సందర్భాలు దేవా ప్రపంచంలో నానా విధమైన సమస్యలు జరుగుతున్నాయి కదా, మరి అటువంటి సమస్యలను నన్ను దూరం పెట్టినావు. కానీ నా ముందు మాత్రం చిన్న సమస్యలు ఉన్నాయి. నా గతంలో చాలా పెద్ద సమస్యలు వాటన్ని తీసేసిన దేవా, ఈ సమస్యలు కూడా నీవే తీసేయి. నేను అతిక్రమంలో చేసి ఉంటే దేవా నేను ఒప్పుకుంటున్నా మనస్ఫూర్తిగా. నా అతిక్రమంలో నాకు విడుదల చేసేయండి, నా ముందున్నటువంటి ఈ సమస్య నాకు దూరం చేయండి అనే ప్రార్థన, ఒప్పుకోడు ప్రార్థన మనం ఓడుకుంటూ వస్తుందా మనం పరీక్షించుకున్నాం. ఒకసారి ఎదుట వారి గురించి చూడాల్సిన అవసరం ఏం లేదు మనకు. అసలు కూడా చాలా మటుకు వాక్యాలు ప్రకటింపబడితే పక్క వాళ్ళని చూస్తాం. మనం ఏమైనా పాప గుణాల గురించి వాక్యం ప్రకటింపబడుతుందంటే పక్క గుణ వ్యక్తిని చూసేసి ఇతని గురించే కదా ఈ వాక్యం కాదు. ఆ విషయం అసలు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనలో ఉన్నది మన వ్యక్తిగత జీవితం మనకు మాత్రమే తెలుసు. మనకు తెలిసినంతగా మన గురించి దేవునికే తెలుసు తప్ప మిగిలిన ఏ వ్యక్తికి తెలియదు. చక్కగా బైబిల్ పట్టుకొని వస్తాం కానీ లోపల మనం ఇలాంటి ఆలోచన చేస్తున్నాం క్రూరమైన అనేది మనకు మాత్రమే తెలుసు. ఇన్ని ఆలోచనలు పెట్టుకొని నేను శోధనలో ఉన్నాను దేవంటే ఆ శోధన ఎక్కడికి దీనికంటే ముందు చాలా ఉన్నాయి కదా. ఇంకొక సందర్భం ఏంటి, శోధన రావడం కూడా కారణం ఏంటి అసలు? ఇన్ని శోధనలు వస్తున్నాయి కదా, కారణం ఏంటి అసలు? ఒక వ్యక్తి మన ముందుకు వచ్చి నేను ఆకలితో చాలా కడుపు నొప్పి లేసింది, ఆకలితో పడక కొట్టుకుంటున్నాడు అనుకోండి. అసలు నాకు ఆకలి బాధపడితే తెలియదు మొత్తానికి. వేరే వాళ్ళు వచ్చి తన ఆకలితో బాధపడుతున్నాడు, అసలు ఆకలి అంటే ఏంటి అని అడుగుతుంది. ఆకలితో తను బాధపడుతున్నాడంటే అసలు ఆకలి అంటే ఏంటి అంటే ఆకలి రుచి నాకు తెలియదు, ఆకలి ఎలా ఉందో దాని స్థితి నాకు తెలియదు. కాబట్టి ఆకలితో బాధపడుతున్న వ్యక్తి అసలు ఏంటి ఆకలి అని అడుగుతాడు. అలాగే శోధనలో ఉన్న మనము ఇరుకులు, ఇబ్బందులు, ఏడుస్తూ కన్నీరుతో మూలుగుచు బాధలు అనుభవిస్తున్న మనకు ఎవరైనా బాధ అనిపించే వాళ్ళు కనిపిస్తే ఆదరించే గుణం మనకు తెలియకుండా వచ్చేస్తుంది. ఇలాంటి బాధలు నా జీవితంలో నేను అనుభవించిన. ఒక నొప్పి ఏంటంటే స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ ఉన్నటువంటివి. ఆ నొప్పి ఉంటుంది కదా, అది వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ నొప్పి ఎలా ఉంటుంది, మనకి ఎవరికి తెలియదు. మనతోనే ఉంటాడు చక్కగా, అప్పటి వరకు తింటాడు, సడన్లీ చేతి పెట్టుకొని ఎంటర్ పట్టేసుకుంటున్నాడు, దారుణంగా ఏడుస్తాం. అసలు ఎంతగా కొన్నిసార్లు మన సొంత స్నేహితుడైతే వీడు నటిస్తున్నాడో జీవిస్తున్నాడో అర్థం కాదు, కానీ ఆ నొప్పి వారికే తెలుసు. అలాగే బాధ అనుభవిస్తున్న మనం, శ్రమలో కూడా ప్రయాణిస్తున్న మనం, ఎదుటి వ్యక్తిని ఆదరించే గుణాన్ని దేవుడు మనకు తెలియకుండానే నేర్పించేస్తున్నాం. ఎదుటి వ్యక్తిని ఆదరించే గుణం. గతంలో సహోదరు ప్రవీణ్ గురించి మనం మాట్లాడుకున్నాం చాలా మటుకు. ఇక్కడ చనిపోయిన ప్రవీణ్ గురించి ఆయన నంబర్ మా దగ్గర ఉన్నది, ఆయన నంబరు మీకు ఇచ్చేస్తాం, వాళ్ళ కుటుంబ నంబరు. ఆమెకు ఫోన్ చేసి, ఆ సహోదరికి పరిమళ పేరు, ఫోన్ చేసి జస్ట్ మీ స్థితి ఏందని తెలుసుకోండి అంతే. ఆమె స్థితి తెలుసుకొని ఎవరైనా ఏడవకుండా ఉన్నారంటే హాస్పిటల్ చూపించుకోవాలి మనం అంతే. అలాంటి దీన స్థితి ఆమె. ఆ స్థితిలో ఆవిడ నిలబడ్డదంటే ఆ స్థితిని బట్టి మనం అసలు ఏంటి దేవా, అసలు ఎందుకు ఇలాంటి దయనీయమైన స్థితి వచ్చింది ఆ కుటుంబంలో అని ఏడుస్తూ ఉంటాం. ఎంతటి గొప్ప దైవమైనా సరే ఏడవలసింది ఆ స్థితి వింటే. అలాంటి పరిస్థితి వాళ్ళ పరిస్థితితో పోల్చుకుంటే మనకున్న సమస్యలు ఎటువంటి సమస్యలు కాదనిపిస్తాయి. వీళ్ళున్న వాళ్ళందరూ కూడా నంబర్ తీసుకొని ప్రయత్నించండి, మీ సమస్యలు ఆవగింజలా కనిపించేస్తాయి. ఆవిడ సమస్య వింటే మనం ఒకవేళ ఆవిడ సమస్య కాకపోతే ఫోన్ చేయకుండా సిరియా తల్లి కొరకు ఆలోచించినాం ఒకసారి. వాళ్ళ సమస్య సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఒక తండ్రి తన కుమార్తెను ఆ చీలికలో ఇరుక్కున్న కుమార్తె చేయి పట్టుకొని ప్రొద్దుందా అక్కడే ఉంటాడు, తెల్లవారే వరకు రక్షక ధర లక్షంత వరకు అక్కడే ఉంటాడు. ఆ కుమార్తె చేతు కదిలిస్తూ ఉంటుంది, ఆ చేతు పట్టుకొని ఏడుస్తూ అక్కడే ఉంటాడు ఆయన. అంతకంటే దారుణమైన స్థితి మనలో ఉన్నదే లేదు కదా. మనం చక్కగా మనం పనులు చేసుకుంటున్నాం. చిన్న చిన్న ఒళ్ళు నొప్పులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, తెలియనటువంటి ఆ గుణాలకు మనం అసలు నిందలు కావచ్చు, వీటన్నిటిని అనుభవిస్తాం. దేవా ఇవే సమస్యలు అనుకుంటూ దేవుడికి దూరంగా బ్రతికితే మీకు ఎప్పుడైనా మనం దేవుడు ఆదరించాలి. ఇవన్నీ మీరు ఒక పాఠం నేర్చుకోవాలి బిడ్డలాగా మనం దయచేస్తున్నప్పుడు ఆ పాఠాన్ని పక్కకెట్టేసి సమస్యను బట్టి నేను మానుకుంటాను సావాసాన్ని అనుకుంటే ఇక ఏ రకంగా దేవుడు మనం ఆదరించాడు. దేవుడు మనందరినీ నమ్మి మనకు స్వేచ్ఛ అనుభవం ఇచ్చాడు. నీవు ఈ దినాన మందిరానికి వెళ్ళకుంటే, నీవు ఈ దినాన మోకరించి ప్రార్థన చేయకపోతే నీకు ఒక కురుపు పుట్టిస్తాను లేదా ఒక బాధ వేస్తాను అనేటట్టు వానికి శిక్ష పెడితే అందరూ ప్రార్థన చేసేవాళ్ళు, అందరూ కూడా మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఎంత సమస్య ఉన్నా సరే ఆ రోజు డ్యూటీనా సరే డ్యూటీ ముగించుకొని వెళ్తుండే. కానీ అలా వెంటనే దేవుడు మనకు శిక్ష స్వేచ్ఛ ఇచ్చాడు. నీ వంతుకు నీవు రావాలి, నీ స్వతహాగా రావాలి సంఘానికి, నీ స్వతహాగా నువ్వు ప్రార్థన చేయాలని ఒక ఫ్రీవిల్ ఇచ్చేసింది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ ఇచ్చిన ఆయనకు మనం ద్రోహం చేద్దాం. మనం తెలుగులో పదం ఉంటుంది కదా, నమ్మక ద్రోహం అని.
మోసం చేయడం. నమ్మిన వారిని మోసం చేసే రీతిలో మనకు స్నేహితులు కనబడతారు, బంధువులు కనబడతారు, రకరకాలు కనిపిస్తారు. కానీ తల్లి కొడుకును మోసం చేసిందన్న విషయం ఎక్కడ చూసినామో కనబడదు మనకి. కొన్నిసార్లు కఠినంగా కనబడి తండ్రి కొడుకు మోసం చేసిన అంటుంటాం సమాజం. కఠినంగా కనబడి ఆయనకున్న సమస్యలను బట్టి ఎంతో వేదన అది పక్క పెట్టి చూస్తే ఒక తల్లి కొడుకును మోసం చేసిందంట, తల్లి కూతురు మోసం చేసిందంట అనే మాటలు మనం వినం. తల్లి నమ్మక ద్రోహం చేసిందని వినం. అలాంటి తల్లి స్థితిలో ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, చంటి బిడ్డని మనిషినేమో తల్లి తన చంటి బిడ్డని మనిషినేమో కానీ నేను మాత్రం మేము విలువను ఎడబాయను. అటువంటి గొప్ప దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా ఇష్టం. మనం అందరం కోరుకుంటే వచ్చినప్పుడు రక్షణ కాదు అసలు. మనం ఎవరు ఆయన ప్రేమించడం, మనం ఎవరు కూడా చివరి సందర్భం చూసుకొని మనం ముగ్గురిపడికి వెళ్ళిపోదాం. ఒకసారి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ఎవరైనా పక్కన చదివేసేయండి. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది ఏంటంట, మనం దేవుని ప్రేమించటమని కాదంట, కానీ ఆయనే మనల్ని ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్తం అవుటకు ఆయన కుమారుని పంపించినట్ట. దానిలో దేవుని ప్రేమ ఏంటిదో తెలియపరుస్తున్నాడు. అటువంటి దేవుడికి మనం నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ ఉంటే ఇక భూమి మీద మనకు బ్రతికేందుకు అసలు? అలాంటి దేవుడికి అవిధేయతగా బ్రతికితే భూమి మీద మనకు బ్రతికేందుకు అసలు? మన కోరికే కదా క్రీస్తుల వారు శ్రమలు అనుభవించి, మనిషిగా మనం ఎన్ని అనుభవించిన అన్ని శ్రమలు ఆయన అనుభవించేసి ఈ లోకం నుండి వెళ్ళేటప్పుడు ఆయన ఏం చెప్పిందంటే, ఇదిగో నేను చూపిస్తున్న దారిలో ప్రవేశించండి, నేనే మార్గాన్ని సత్యాన్ని జీవము, నా ద్వారానే మీకు ద్వారం తెరవబడుతున్నా అని చెప్పాడు. అట్టి ద్వారంలో ప్రవేశించిన మనము ఆయనకు అవిధేయతగా బ్రతికితే మనకంటే నమ్మక ద్రోహుడిక ఉండవు. మనకి ఎవరో నమ్మక ద్రోహం చేసి అనుకుంటారు కదా, మనకంటే నమ్మక ద్రోహుడిక ఉండవు. నమ్మక ద్రోహాలు ఎటువంటి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కీమందరే కాబట్టి సహోదరులు నేను చెప్తాను. మమ్మల్ని చేసిన నమ్మక ద్రోహాలు చాలా మంది ఉన్నారు. ప్రేమించే గుణాన్ని అలవాటు చేసుకుంటున్నాం. దేవుడు మనకు చూపెట్టిన ప్రేమ తత్వాన్ని అలవాటు చేసుకున్నాం అందరూ కూడా. ఈ శరీరంలో నానా రకాల సమస్యలతో బాధపడుతూ ఎవరెవరో చేసిన మేలును మర్చిపోతాం. కానీ దేవుడు చేసిన మేలును మర్చిపోతే మన జీవానికి వెళ్తాం. మన జీవానికి విలువ ఉండదు అసలు దేవుడు చేసిన మేలు మర్చిపోతాం. చిన్న ప్రార్థన. జీవగల దేవానికి స్తోత్రం ఆయన, సృష్టికర్త నిబంధనలు ఆయన. అవును రాజా ప్రభా, ఈ రక్త మాంసములు శరీరంలో